తిండికి తికానా లేని దేశం ప్రపంచ దేశాలతో పోటీ పడుతున్న భారత్తో యుద్ధానికి సిద్ధమవుతుందా? భారీగా సైన్యం, యుద్ధ సామాగ్రి కలిగి అభివృద్ధి చెందుతున్న దేశంతో యుద్ధానికి కాలు దువ్వుతున్న మాట నిజమేనా? అప్పటి ప్రధాని జుల్ఫికర్ అలీ భుట్టో చెప్పినట్లుగానే పాక్ తయారైందా? ఆకలితో కడుపు మార్చుకునైనా అణు ఆయుధాలు తయారు చేసి తీరుతామన్నారు నాటి ప్రధాని. అప్పట్లో ఆయన చెప్పినట్లుగానే పాకిస్తాన్ పరిస్థితి తయారైందనే వాదన నేడు బలంగా వినిపిస్తుంది. నాడు చేసిన తప్పిదాల వల్ల ఆర్థికంగా కృంగిపోయింది దాయాది దేశం. చైనాతో ఏర్పడ్డ మైత్రి ద్వారా కొంత గొప్ప దేశాన్ని నెట్టుకొస్తుంది. అయినప్పటికీ కొన్ని కవ్వింపు చర్యలతో తీవ్ర నష్టాన్ని మూట కట్టుకుంటుందంటున్నారు పరిశీలకులు. ఒకసారి 50 ఏళ్ల వెనక్కి వెళితే దక్షిణాసియాలోనే ధనిక దేశంగా ఉండేది పాకిస్తాన్. స్వాతంత్రం వచ్చాక మంచి ఆర్థిక ప్రగతిని సాధించింది. 1960 నుంచి 1970 మధ్య కాలంలో వ్యవసాయం, పారిశ్రామిక రంగం, విదేశీ వ్యవహారాల్లో గొప్ప పురోగతి సాధించింది. అలాంటి దేశం నేడు దక్షిణాసియాలోనే పేద దేశంగా మిగిలిపోయింది. తాను కూర్చున్న కొమ్మను తానే నరుక్కున్నట్లుగా స్వయంకృత అపరాధం కారణంగా ఇలాంటి దీన పరిస్థితికి చేరుకోవాల్సి వచ్చింది. ఎప్పుడో యుద్ధం వస్తుందని ముందుగానే ఉగ్రవాదాన్ని ప్రేరేపించి పరిపాలనపై ఫోకస్ పెట్టుకపోవడమే ప్రధాన కారణంగా కనిపిస్తుంది. దీంతో పాటు పొరుగు దేశాలతో తగాదాలు, ఖరీదైన ఆయుధాలను కొనుగోలు చేయడంతో ఆర్థిక వ్యవస్థ దివాళా తీసేలా చేసిందని నిపుణుల భావన. అలాగే కరోనా కారణంగా ప్రపంచ దేశాలని పడిలేచినప్పటికీ పాకిస్తాన్ ఇంకా ఆర్థిక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతుంది. దీనికి తోడు రాజకీయ సంక్షోభం కూడా తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. బలోచిస్తాన్ వేర్పాటువాదం, మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ జైలుకెళ్లడంతో పాక్ పరిస్థితి అస్తవ్యస్తమైంది. పాకిస్తాన్లో ద్రవ్యోల్బణం రికార్డు స్థాయిలో ఉంది. ప్రజలు ఏ వస్తువు కొనాలన్నా వందల వేల రూపాయలు ఖర్చు చేయాల్సిన పరిస్థితి. టీ పొడిని దిగుమతి చేసుకోవాలన్నా అప్పు చేయాల్సిన దుస్థితి నెలకొంది. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ ఆ దేశ ప్రణాళిక శాఖ మంత్రి అహ్సాన్ ఇక్బాల్ టీ వినియోగం తగ్గించాలని స్వయంగా ప్రకటించడమే. అలాగే ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్నట్లు వస్తున్న వార్తల నేపథ్యంలో FATF పాక్ను గ్రే లిస్టులో ఉంచింది. దీంతో రుణాలు దొరకడం కూడా కష్టంగా మారింది. పైగా విదేశీ అప్పుల భారం పాక్ ప్రభుత్వాలను నిద్ర పట్టకుండా చేస్తున్నాయి. ఇన్ని ఇబ్బందుల నడుమ పొరుగు దేశాలతో పాటు ప్రపంచ దేశాలతో సఖ్యతగా మెలిగి దేశ పరిస్థితులను చక్కదిద్దుకోవడం పోయి కయ్యానికి కవ్వింపు చర్యలకు పాల్పడుతుంది. ఈ రకమైన పోకడ ఆ దేశానికి మంచిది కాదని హెచ్చరిస్తున్నారు ఆర్థిక సామాజిక నిపుణులు. ఇకనైనా ఇలాంటి ఆలోచనల నుంచి బయటకు వచ్చి దేశ ప్రగతి వైపు అడుగులు వేయాలని ఆ దేశంలోని పౌరులే కోరుకోవడం గమనించదగ్గ విషయం.